ఇక రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పుష్కర ఘాట్ వద్ద భక్తులు వినాయకుడి విగ్రహ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు, పోలీసులు పుష్కర ఘాట్కు వచ్చి వినాయక మండప ఏర్పాట్లను అడ్డుకున్నారు. స్థానికులకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై రాజమండ్రి వాసులు నిప్పులు చెరుగుతున్నారు. పార్టీలకి అతీతంగా జరగాల్సినటువంటి పండుగ ఇది. ఈ పండుగ విషయంలో వేరే రకమైనటువంటి చర్యలకు ఏమన్నా అధికారులు కానీ ఇతర పార్టీలు అంటే పార్టీలు ఎవరు ఇందులో ఏదో ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి సంఘటన లేదు. అధికారులే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఆలోచించండి. ముఖ్యంగా ఈ పండుగ నడపనివ్వండి. అలా నడపనివ్వకపోతే దేనికైనా తెగించి ఇక్కడ వినాయక చవితి నడపడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. కేవలం ఎన్టీఆర్ విగ్రహం చంద్రబాబు నాయుడు గారు వారి చేతులతో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి ఈ రోజు కూడా వారు శిలాఫలకం వేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని అంటే మరి ఈరోజు కేవలం ఎన్టీఆర్ విగ్రహం కనిపించడం కోసమే ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదని చెప్పని ఎక్కడో తీసుకెళ్లి రోడ్డు నడిబొట్టిన రోడ్లో ప్రజలు ఎన్నో వేల మంది రోజు ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి రోడ్ల మీద ఈరోజు నవరాత్రులు చేసుకోండి, మీరు అక్కడ చేసుకోండి లేకపోతే ఇంకో పక్కన ఇప్పుడు దాకా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని మరి ఆఫీసర్లు అందరినీ ఒత్తిడి చేయడంతో ఇక్కడ కాదు అక్కడ చేసుకోండి అని చెప్పి కొత్తగా థియరీ చెప్తున్నారు మళ్ళీ.